ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. బాబా నీడలోకి వచ్చినటువంటి జీవితాలు ఎంత అద్భుతంగా ప్రకాశిస్తాయంటే మన జీవితాన్ని కొన్ని సందర్భాల్లో మనమే ఊహించుకోలేం. బాబా వద్దకు రాకుండా ఉంటే ఏదో సుడిగుండంలో చిక్కుకుపోయి మన జీవితము అర్ధాంతరంగా ఎక్కడ మునిగిపోయేదనేటువంటి ఒక్కొక్కసారి ఆ భయం కూడా కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే బాబా దగ్గరికి వచ్చిన తర్వాత జీవితాలు సురక్షితంగా ఉండడం మాత్రమే కాదు, నీకు ఒక కొత్త జీవితాన్ని బాబా ప్రసాదిస్తారు. బాబా వద్దకు వచ్చినటువంటి అనేక మంది జీవితాలను మీరు చూడండి. ఆ రోజు భక్తులతో పాటు ఈరోజు కూడా బాబా మార్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భక్తుడికి ఒక అద్భుతమైనటువంటి మలుపు ఉంటుంది. ఆ మలుపులో బాబా చేసినటువంటి అద్భుతమైనటువంటి లీల ఉంటుంది. తన జీవితంలో జరిగినటువంటి ఆ లీలయే ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా మారుతుంది. బాబా ఒక భక్తుణ్ణి అనుగ్రహించారంటే ఆ భక్తుడికి కలిగినటువంటి అనుభవము, వారికి బాబాతో ఏర్పడ్డటువంటి రుణానుబంధం కారణంగా అది అనేక మంది భక్తులకు మేలు చేస్తుందనడానికి కొన్ని లక్షల లీలలు, కొన్ని లక్షల ఉదాహరణలు బాబా మార్గంలో ఉంటాయి. ఈరోజు మనము బాబా సహచర్యంలో తరించడానికి ప్రధానమైనటువంటి భూమిక శ్రీ సాయి సచ్చరిత. శ్రీ సాయి సచ్చరిత రచయిత హేమాడ్ పంత్ జీవితాన్ని తీసుకోండి. హేమాడ్ పంత్ బాంద్రాలో మ్యాజిస్ట్రేట్గా పనిచేస్తూ ఉన్నాడు, రెసిడెంట్ మ్యాజిస్ట్రేట్. ఆ తర్వాత కొద్ది కాలానికి ఏమైంది, రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన తర్వాత వారి జీవితం ఎటువైపు వెళ్ళేది? వారి జీవితము అప్పటికీ ఇంకా వారికి ఉన్నటువంటి బాధ్యతల్లో సతమతమవుతూ అందరి జీవితాల్లాగానే ఒక సాధారణంగా దబోల్కర్ జీవితం కూడా ముగిసిపోయేది. కానీ బాబాతో రుణానుబంధం కారణం చేత వారు కేవలం షిరిడీకి రప్పించడమే కాదు, ఒక గొప్ప బాధ్యతను బాబా స్వయంగా అప్పగిస్తారు కదా. నా కథలను లీలను ప్రోగు చేసుకో అన్నటువంటి ఆ బాబా యొక్క వచనాన్ని అనుసరించి హేమాడ్ పంత్ బాబా చరిత్రను రాయడానికి ఒక గొప్ప అవకాశాన్ని పొందాడు కదా. బాబా యొక్క కథలను, లీలలను, సత్సంగాలను బోధించేటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు అన్నాసాహెబ్ దబోల్కర్ పూజనీయుడు కదా. శ్రీ సాయి సచ్చరితను చదువుతున్నటువంటి ఒక సగటు భక్తుడికి హేమాడ్ పంత్ ఒక గొప్ప స్నేహితుడు కదా. ఆ స్నేహితుడే కదా మనల్ని కథల్లోకి, లీలల్లోకి, లోతుల్లోకి తీసుకెళ్ళి బాబా అంతరంగాన్ని ఈరోజు అర్థం చేయిస్తున్నారు. కాబట్టి బాబా సహచర్యంలో ఉన్నటువంటి జీవితాలు ఎంత గొప్ప ప్రాభవాన్ని అవి సంపాదించుకుంటాయి, వారి జీవితాల్లో ఎంత గొప్ప ప్రకాశం ఉంటుందనేటువంటిది ఆ రోజు బాబాను చేరినటువంటి భక్తుల జీవితాలను మనం తెరిచి చూస్తే తెలుస్తుంది. ఒక్క అన్నాసాహెబ్ దబోల్కర్ మాత్రమే కాదు, బూటీ, బాపు సాహెబ్ బూటీ గొప్ప ధనవంతుడు, నాగ్పూర్లో ప్రఖ్యాతిగాంచినటువంటి వారు. అటువంటి వారికి గురుభక్తి చాలా ఎక్కువే. అనేక మంది మహాత్ములను, అనేక మంది సత్పురుషులను వారు ఆశ్రయించారు. అనేక మంది సత్పురుషులు కూడా వారింటికి భోజనానికి వచ్చేటువంటి వారు. నాగ్పూర్కి చెందినటువంటి తాజుద్దీన్ బాబా అనేక సందర్భాల్లో బూటీ ఇంటికి వచ్చారు. నాగ్పూర్లో గజానన్ మహారాజ్ స్వయంగా బూటీ ఇంట్లో కాలు పెట్టారు. అటువంటి బూటీ బాబా సహచర్యంలో మరి ఏమి పొందారు? బాబా ఎప్పుడు బూటీ ఇంటికి వెళ్ళలేదు, బూటీ కూడా ఎప్పుడు ఆశపడలేదు. కానీ బాబా బూటీ చేత షిరిడీలో ఆవాసాన్ని కట్టించుకొని ఆ ఆవాసంలో శాశ్వతంగా ఉండిపోయారు. నాగ్పూర్లో గొప్ప ధనవంతుడని ప్రఖ్యాతిగాంచినటువంటి బూటీ గృహానికి అనేక మంది మహాత్ములు వచ్చి వెళ్ళిపోతే బాబా మాత్రం షిరిడీలో బూటీ కట్టుకున్నటువంటి ఆవాసంలో శాశ్వతంగా అక్కడే ఉండిపోయాడు. అంటే అందరికన్నా కూడా బాబా తనను ఆశ్రయించినటువంటి భక్తులకు ఇతర సత్పురుషుల కన్నా ఊహించినటువంటిది ఇస్తారు. గజానన్ మహారాజ్ వస్తే పరవశించిపోయాడు బూటీ, తమ ఇల్లు పావనమైందనుకున్నాడు. నాగ్పూర్లో ఉన్నటువంటి తాజుద్దీన్ బాబా వస్తే తన జన్మ ధన్యమైందనుకున్నాడు. కానీ తన జన్మను చరితార్థం చేసినటువంటిది శ్రీ సాయి బాబా సహచర్యం.
ఈరోజు షిరిడీలో ఉన్నటువంటి బాబా సమాధి మందిరం బూటివాడగా ప్రపంచమంతా ఈరోజు కొనియాడుతుంది. ప్రపంచంలో సాయి ఆశ్రితులు ఎక్కడ ఉన్నా సరే స్వయంగా బూటివాడలో అడుగు పెట్టాల్సిందే. బూటివాడలో అడుగు పెట్టినటువంటి సాయి భక్తులు అనేటువంటి వారు ఉండరు ఈ ప్రపంచంలో. కాబట్టి బాబా బూటీకి ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చి తను నిర్మించినటువంటి వాడాలో ఉండి తన వారిని అందరినీ కూడా అక్కడికి రప్పించుకున్నారు. మొదట బూటీకి కానీ అందరికీ అర్థం కాలేదు. ఆబాల గోబాలమంతా కూడా మనం వాడాలో ఉండి కష్ట సుఖాలను కలబోసుకుందామన్నాడు. ఈరోజు షిరిడీకి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా కష్ట సుఖాలను కలబోసుకోవడానికే మనం అక్కడికి వస్తున్నాం కదా. నిజంగా ఈ రుణానుబంధం చాలా గొప్పది. బాబాతో రుణానుబంధం చేతనే ఆ రోజు ఎంతోమంది ఉన్నత సంస్కారాలు కలిగినటువంటి వారు బాబా దగ్గరికి వచ్చారు. సంస్కారాలు లేనటువంటి వారిని కూడా తమ వద్దకు రప్పించుకొని గొప్ప సంస్కారాలను వారికి అబ్బేలాగా బాబా ఉత్తమమైనటువంటి శిక్షణని ఇచ్చారు. కాకాసాహెబ్ దీక్షిత్ ఎప్పుడూ చెప్పుకుంటారు, నేను సాధారణమైనటువంటి లౌకిక జీవితంలో ఉంటే నాకు కీర్తి ప్రతిష్టలు వచ్చేటి ఏమో, ఆ కీర్తి ప్రతిష్టలు కొన్ని సంవత్సరాల తర్వాత అవి మసకబారిపోతాయి. కానీ సద్గురు సహచర్యంలో వచ్చినటువంటి పేరు ప్రఖ్యాతలు అవి ఆచంద్రార్కం ఉంటాయనేటువంటి దాన్ని కాకాసాహెబ్ విశ్వసించాడు. అంటే బాబా దగ్గరికి వచ్చినటువంటి జీవితాలు శోభిస్తాయి అనడానికి ఇవన్నీ కూడా ఒక నిదర్శనం. నా జీవితంలో మీ జీవితంలో కూడా ఇటువంటి సందర్భాలే అనేకం ఉంటాయి. నిజంగా ఈరోజు సాయి గురుకులం ద్వారా, సాయి టీవీ ద్వారా బాబాకు సంబంధించినటువంటి ఒక 4 మాటలు చెప్తే కనీసం ఒక 4 జీవితాల్లోనన్నా ఆనందం వెల్లివిరుస్తుంది. ఈరోజు లౌకిక ప్రపంచంలో మనం ఎంత చేస్తే, ఎంత తపన పడితే నలుగురిని సంతోషపెట్టగలుగుతాం. ఈ లౌకిక ప్రపంచంలో ఎవరిని సంతోషపెట్టడం అనేటువంటిది అసంభవమైనటువంటి విషయం. కానీ ఈరోజు సాయి గురుకులం ద్వారా బాబా ప్రేమను పంచుతూ నలుగురినైనా సంతోషంగా ఉంచగలుగుతున్నామంటే ఈ జీవితానికి ఇంతకు మించి ఏం కావాలి? కాబట్టి బాబా సహచర్యంలో ఉన్నటువంటి జీవితాలు ఖచ్చితంగా నలుగురికి ఉపయోగపడతాయి. దాస్గన్ మహారాజ్ జీవితమే తీసుకోండి. లావణీల ద్వారా అనేక మందిని రంజింపజేయవచ్చు. ఆ రంజింపజేసినటువంటిది ఆ క్షణానికి, ఆ గంటకు, ఆ నిమిషానికి పరిమితమైనటువంటిది. కానీ బాబా నిర్దేశించినటువంటి మార్గం దాస్గన్ మహారాజ్కు నువ్వు చేయాల్సినటువంటి పని అది కాదు, నువ్వు చేయాల్సినటువంటిది మరొకటి ఉందని చెప్పి కీర్తన సాంప్రదాయంలోకి తీసుకొచ్చి ఎంతమంది భక్తుల జీవితాలను పులకరింపజేశారు. ఎన్ని వేల లక్షల మంది జీవితాలను భక్తి మార్గం వైపు నడవడానికి, సత్పురుషుల పట్ల గౌరవాన్ని, భక్తిని, ప్రేమను పెంపొందించడంలో దాస్గన్ మహారాజ్ గారి చేత బాబా చేయించినటువంటి అద్భుతమైనటువంటి సాధన కీర్తన కదా. మరి ఎంతమంది జీవితాలు మారాయి. దాస్గన్ మహారాజు పోలీస్ ఉద్యోగంలో ఉన్నత స్థాయికి పోతే ఎంతమంది దొంగలను పట్టుకునేవాడు, ఎంతమంది దొంగల్ని మార్చేవాడు, ఎంతమంది సంస్కారహీనులను సంస్కారవంతుల్ని చేసేటువంటి వారు. కానీ బాబా చెప్పినటువంటి మార్గంలో ఉండడం ద్వారా, ఆ మార్గంలో నిజాయితీగా, నిబద్ధతతో ఉండడం వల్ల కొన్ని లక్షల మంది జీవితాలను దాస్గన్ మహారాజ్ మార్చిపడేశాడు. కొన్ని వందల వేల మంది తాపత్రయాలతోటి, దుఃఖాలతోటి బాధపడుతున్నటువంటి వారిని బాబా చరణాల వద్దకు దాస్గన్ మహారాజ్ యొక్క కీర్తనలు పంపించగలిగాయి. సచ్చరితలో మనం అనేక సంఘటనలను మనం చదువుతాం కదా. నాందేడ్ సేట్ ఎలా వచ్చాడు? రతన్జీ వాడియా దాస్గన్ మహారాజ్ దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకుంటే వెళ్ళి గట్టిగా పాదాలను పట్టుకో బాబా పాదాలను అన్నాడు కదా. గంగూబాయి ఎలా వచ్చింది? ఔరంగాబాద్కర్ భార్య. చోల్కర్ ఎలా వచ్చాడు? పితాలే ఎలా వచ్చాడు? లాలా లక్ష్మీచంద్ ఎలా వచ్చాడు? ఆ కీర్తన ప్రభావం అంటే బాబా మార్గంలో ఉన్నటువంటి మనందరము కూడా మనం అనేక మందిని మనం ప్రభావితం చేసే విధంగా మన జీవితాలు ఉపయోగపడాలి. తద్వారా అనేక మందికి మనం మేలు చేసినటువంటి వాళ్ళం అవుతాం. బాబా మార్గంలోకి వచ్చి మనం ఒక్కరమే ప్రయోజనం పొందడం కాదు, ఆ ప్రయోజనం అందరికీ అందే విధంగా మనం చేయాలి. అలా చేసినప్పుడే బాబా మార్గంలో మనం అసలైనటువంటి సేవలో ఉన్నట్టు. ఎందుకంటే ఆ రోజు భక్తులందరికీ కూడా బాబా ఇచ్చినటువంటి ఒక సదవకాశాన్ని, అన్నాసాహెబ్ దబోల్కర్కు సచ్చరిత రాసేటువంటి గొప్ప అనుగ్రహాన్ని ఇచ్చారు. దాస్గన్ మహారాజును కీర్తన సాంప్రదాయంలో పెట్టాడు. నానాను
ఉపన్యాసాల జరిలో ముంచెత్తమని చెప్పారు భక్తుల్ని. ఇదా ఒక్కొక్కరిని ఒక్కొక్క గుజరాతీ దేశంలో అసలు బాబా యొక్క తత్వం వ్యాప్తి కాకముందు అమీన్ దాస్ మెహతాను ప్రభావితం చేసి గొప్ప రచయిత, గొప్ప శ్రీమంతుడు కూడా, అతన్ని షిరిడీకి రప్పించుకొని తన చరిత్రను గుజరాతీలో రాయించి గుజరాత్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా బాబా యొక్క మహత్తును తెలియజేయడానికి అమీన్ దాస్ మెహతాను షిరిడీ దాకా రప్పించుకున్నారు. ఈరోజు మనం సచ్చరితలు చదువుకుంటున్నటువంటి అమీన్ దాస్ మెహతా అయితే ఏంది, దబోల్కర్ అయితే ఏమిటి, కాకాసాహెబ్ అయితే ఏమిటి, వీళ్ళందరూ కూడా చాలా సమాజంలో గుర్తింపు కలిగినటువంటి వాళ్ళే. ఆ గుర్తింపు ఎన్ని రోజులు ఉండేది? వారి శరీరంతో ఉన్నన్ని రోజులు, ఆ తర్వాత ఇంకో 10 సంవత్సరాలు. ఈరోజు బాబా మహాసమాధి దాదాపు 107 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కూడా మనం మాట్లాడుకుంటున్నామంటే వారి జీవితాలకు ఎంత గొప్ప విలువను బాబా యాడ్ చేశారనేటువంటిది మనం గుర్తుంచుకోవాలి. బాబా వారి సేవ కోసం తన భక్తులను వారే ఎంపిక చేసుకుంటారు, వెళ్ళి పిలుచుకొచ్చుకుంటారు. అబ్దుల్లా ఎలా వచ్చాడు? ఒక దర్గాలో ఒక ఔలియాకు సేవ చేస్తున్నటువంటి అబ్దుల్లాను స్వయంగా బాబా అక్కడికి వెళ్ళి ఆ మహాత్ముడికి మామిడి పళ్ళు ఇచ్చి మరి అబ్దుల్లాను పంపమని చెప్పి అబ్దుల్లాను తెచ్చుకోలేదా? ఈ విధంగా బాబా వారి అవతార ప్రస్థానంలో సమాధి తర్వాత కూడా వారి సేవకు ఎవరైతే ఉపయోగపడతారో వాళ్ళందరినీ కూడా బాబా వారి వద్దకు తెచ్చుకున్నారు. మనం మొన్న మాట్లాడుకున్న బాబాకు మంగళ స్నానానికి వేడి నీళ్ళు ఇచ్చినటువంటి అయ్యర్ గురించి. అయ్యర్ ఎలా వచ్చాడు? అయ్యర్ కేరళ ప్రాంతానికి చెందినటువంటి వారు. అక్కడి నుంచి ముంబైకి వలస వస్తాడు. వలస వచ్చిన తర్వాత అతనికి మరాఠీ రాదు, ఏమీ రాదు. అతను ముంబైలో గణేష్ నగర్లో ఉంటున్నటువంటి నిత్యానంద స్వామిని వారు ఆశ్రయిస్తారు. నిత్యానంద స్వామి ఆ రోజు గొప్ప సత్పురుషులుగా ముంబైలో వెలుగొందుతున్నారు. వారి దగ్గరికి వెళ్ళి అడుగుతారు, అయ్యా నాకు ఏ ఉపాధి లేదు, మీ ఆశ్రమానికి అనేక మంది వస్తున్నారు, వారికి భోజనం పెట్టడానికి ఒక క్యాంటీన్ పెట్టుకుంటాను, పలహారశాలను పెట్టుకుంటానంటే నిత్యానంద స్వామి అంటాడు, నీకు ఇక్కడ పని లేదు, నీకు సేవ చేయాల్సినటువంటి ప్రదేశం మరొకటి ఉంది, షిరిడీకి వెళ్ళు, అక్కడ నీకు బాబా మార్గం చూపెడతారని అంటారు. అక్కడికి వెళ్ళి సేవ చేసుకో అని అంటారు. షిరిడీకి ఎలా వెళ్ళాలో తెలియదు అసలు. అది ఆ పేరు వినడమే ఆ రోజుల్లో చాలా అరుదు. నిత్యానంద స్వామి అక్కడి నుంచి వెళ్ళిపోమంటే అతను పెట్టుకున్నటువంటి ఆశలన్నీ కూడా అడియాశలు అయిపోయాయి. చిన్న క్యాంటీన్ పెట్టుకుందాం అనుకున్నాడు, బడ్డీ కొట్టు లాంటిది. కానీ స్వామి ఒప్పుకోకపోతే అక్కడ పెట్టుకోవడం అసాధ్యం కదా. చాలామంది అడుగుతారు, షిరిడీ ఎలా వెళ్ళాలని వాకప్ చేస్తే ఇక్కడి నుంచి ఒక ట్రైన్ ఉంటుంది, ఆ ట్రైన్ ద్వారా వెళ్ళి కోపర్గావ్లో దిగు, కోపర్గావ్లో దిగిన తర్వాత అక్కడి నుంచి షిరిడీకి వెళ్ళొచ్చు అంటారు. సరే అని చెప్పి భార్యతో పాటు ప్రయాణమై కోపర్గావ్లో దిగుతాడు. కోపర్గావ్లో ఎడ్లబండి వాడు తీసుకొచ్చి గోదావరి దగ్గర వదిలేస్తాడు. అయ్యా ఈ ఎడ్లబండి ఈరోజు గోదావరి దాటదు, ఎందుకంటే ఉధృతి ఎక్కువగా ఉంది, మరి ఎలా వెళ్ళాలంటే అక్కడ ఒక చిన్నపాటి తెప్ప ఉంటుంది, ఆ తెప్పలో ఉన్నటువంటి అతను మిమ్మల్ని దాటిస్తాడు అని అంటాడు. సరే వెళ్ళి అవతల ఒడ్డుకి వెళ్ళి మరొక బండి పట్టుకొని షిరిడీకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఏమీ అర్థం కాదు, ఎందుకంటే షిరిడీ గ్రామంలో దిగిన తర్వాత సాయిబాబా అనేటువంటి మహాత్ముని యొక్క సమాధి ఎక్కడ ఉంటుందో గుర్తుపట్టినటువంటి పరిస్థితి, ద్వారకామాయి ఎక్కడ ఉంటుందో తెలియదు. అంతా కూడా షిరిడీ అంతా చెట్లన్నీ పిచ్చి మొక్కలు మొలిచి అంతా కూడా చాలా చిన్న కుగ్రామం కదా 1940sలో. అట్లా ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ముంబై లాంటి నగరంలో నిత్యానంద స్వామి ఆశ్రమం పక్కన బడ్డీ కొట్టు పెట్టుకుంటే బతికే అవకాశాలు ఉన్నాయి, ఇక్కడ ఏం పెడితే బతుకుతాం మేము, మా జీవితం ఎలా, నిత్యానంద స్వామిని నమ్ముకుంటే ఇక్కడికి పంపించాడు అని ఇద్దరు భార్యాభర్తలు దిగాలుగా కూర్చుంటారు. ఒక వ్యక్తి వచ్చి అడుగుతారు, మీరు కొత్త వారిలా ఉన్నారు, అందులో మద్రాసు వారిలాగా ఉన్నారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే విషయం చెప్తారు. సరే మీలాంటి వారికి మార్గం చూపెట్టేటువంటి ఒక స్థలం ఉంది, అక్కడికి వెళ్ళి కూర్చోండి, మీకు మార్గం చూపెడతారని అంటారు. అతను తీసుకెళ్ళి ద్వారకామయ్య దగ్గర వదిలేస్తారు. ద్వారకామయ్య కూడా ఆ రోజు మామూలుగానే ఉంది, పెద్ద వైభోగం ఏమీ లేదు, చుట్టంతా కూడా పిచ్చి మొక్కలు మొలిచి ఉన్నాయి, లోపల సభామండపం కూడా మొక్కలతో నిండిపోయి ఉంది. సరే అని చెప్పి అక్కడ కూర్చొని బాబాను తదేకంగా చూస్తూ, అయ్యా నీ దగ్గరికి నిత్యానంద స్వామి వారు పంపించారు, మాకే మార్గము నీకు కనిపించట్లేదు, ఇక్కడ ఉండడానికి కూడా ఎక్కడ చోటు కూడా కనిపించట్లేదు,
అని చెప్పి బాబాని ప్రార్థిస్తుండగా ఇంకో వ్యక్తి వచ్చి అడుగుతారు, ఎక్కడి నుంచి వచ్చారంటే ఇక్కడ మాకు ఉండడానికి కూడా వసతులే అంటే సరే అని చెప్పి మందిరానికి ఎదురుగా ఉన్నటువంటి ఒక చిన్న శాలలో వీరికి ఒక వసతి చూపెడతారు. ఒకవైపు ఎడ్లు కట్టేసి ఉంటాయి, ఇంకోవైపు ఒక చిన్న రూమ్లో ఉండమని చెప్పి వాళ్ళకు ఆ చిన్న రూమ్ ఇస్తారు. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మరలా ద్వారకామాయికి వెళ్ళే బాబాను మార్గం చూపెట్టమని అడుగుతారు. అలా ఒకరోజు ఒక వ్యక్తి వచ్చి ఉదయాన్నే 5 గంటలకు వీరు తలుపు తడతారు. అమ్మా, నేను చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చాను, ఒక టీ ఇస్తారా అని అడుగుతారు. ఆమె వెంటనే ఇంట్లోకి వెళ్ళి పాలు సిద్ధంగా ఉంటాయి, టీ పెట్టుకొచ్చి ఇస్తుంది. ఇస్తే అతను ₹1 ఇస్తారు. ₹1 చాలా ఎక్కువ ఆ రోజుల్లో, 1950 ఆ సమయంలో. ₹1 చూసి అప్పుడు అయ్యర్ విషయాన్ని గ్రహిస్తాడు. ఇక్కడ మనం వచ్చేటువంటి భక్తులకు సేవ చేయాలి అని చెప్పి ఉదయాన్నే కాకడ హారతి సమయంలో మొదటి రోజు కేవలం 10 టీలు పెడతారు. ఆ 10 టీలలో 5 టీలు అమ్ముడుపోతాయి. అది అలా తెలిసి భక్తులు ప్రతిరోజు టీ తాగడానికి అక్కడ రావడం జరుగుతుంది. ఆ విధంగా వారికి ఒక దారి దొరుకుతుంది. నిజానికి అది పెద్ద ఆదాయం ఏం కాదు ఆ రోజుల్లో, జస్ట్ వారి కుటుంబం గడుపుకోవడానికి చన్నీళ్ళకు వేడినీళ్ళుగా అవి డబ్బు లభించేది. ఆ తర్వాత వారికి కుమారుడు జన్మిస్తాడు. కుమారుడు జన్మించిన తర్వాత ఖర్చు పెరిగిపోతుంది, ఏం చేయాలో అర్థం కాదు. ఒకతను సలహా ఇస్తాడు, మీరు ఒక చిన్నపాటి టిఫిన్ సెంటర్ పెట్టండి అని చెప్పి. అప్పుడు వారు స్వామి మద్రాస్ అయ్యర్ అనేటువంటి చిన్న హోటల్ని తెరుస్తారు. తద్వారా అక్కడ వచ్చేటువంటి యాత్రికులకు ఉదయాన్నే అల్పాహారం తినడానికి మొట్టమొదటి ఆధారం మద్రాస్ హోటల్ అయింది. అలా 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 వ్యాపారం పెరుగుతూ ఉంది, భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంది. అట్లని చెప్పి వారు లాభాల కోసం కాకుండా వారి కుటుంబం గడవడానికి ఉపాధి దొరికితే చాలని చెప్పి ఆ విధంగా సేవను ప్రారంభించారు. అటువంటి వారికి ఉదయాన్నే మంగళ స్నానానికి వేడి నీళ్ళు ఇచ్చేటువంటి సేవను బాబా అనుగ్రహించారు. అంటే నిత్యానంద స్వామి మాటను విశ్వసించి షిరిడీకి వచ్చిన తర్వాత మళ్ళీ మరలి వెళ్ళకుండా ఇక్కడే ఒక మార్గం దొరుకుతుందని చెప్పి కట్టుబడి ఇక్కడ ఉన్నారే, అందుకు బాబా వారికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపించారు. ఈరోజు షిరిడీకి వెళ్ళేటువంటి యాత్రికులందరూ కూడా మద్రాస్ హోటల్లో తిన్నా తినకపోయినా ఒక్కసారి ఆ హోటల్కి వెళ్ళి అయ్యర్కు దండం పెట్టి వస్తారు. ఎందుకో తెలుసా, ఏమీ లేని సమయంలో కష్టాలను ఎదుర్కొని అక్కడ నిలబడి ఆ నిలబడ్డందుకు బాబా ఇచ్చినటువంటి గొప్ప సేవను వారు అందుకున్నందుకు వారికి 2 చేతులు జోడించి నమస్కారం పెట్టేస్తారు. ఈ విధంగా తనతో రుణానుబంధం ఉన్నటువంటి వాళ్ళను తన వద్దకు తెచ్చుకుంటారు. అందులో కొద్ది మందిని సేవకు ఎంపిక చేసుకుంటారు. చాలామంది సేవకు ఎంపిక కాగానే చాలామందిలో ఒక అహంకారం పెరుగుతుంది, ఇది నేను మాత్రమే చేస్తున్నానని చెప్పి. అలా పెరిగినటువంటి వాళ్ళు మధ్యలో తప్పుకుంటారు. ఎవరైతే అది సద్గురువు యొక్క అనుగ్రహంగా భావించి దానిని వారి యొక్క బాధ్యతగా నిర్వర్తిస్తారో వారి జీవితం చాలా ఆనందంగా ఉంటుంది, వారే చరితార్థులు అవుతారు. ఇటీవల కాలంలో షిరిడీలో ఒక వృద్ధాశ్రమంలో ఒక అకౌంటెంట్గా ఇన్ఛార్జిగా పనిచేస్తున్నటువంటి గుజరాతీ వ్యక్తి చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి అనుభవం. తనకు వివాహమైనటువంటి 5 సంవత్సరాల తర్వాత భార్యతో విభేదాలు వచ్చి విడాకులు తీసుకుంటాడు. విడాకులు తీసుకుని కొద్ది రోజులు కొడుకును తనే చూసుకుంటాడు, చదివిస్తాడు. తర్వాత తల్లి దగ్గరికి వెళ్తాడు. తిను ఒంటరిగానే జీవితాన్ని గడుపుతుంటాడు. ముంబైలో మంచి ఉద్యోగంలో ఉంటాడు. రిటైర్ అయిన తర్వాత బాగా డబ్బు అదంతా వచ్చిన తర్వాత కొడుకు తనతో పాటు ఉండడానికి ఇంటికి పిలుస్తాడు. కానీ ఇతనికి వెళ్ళడానికి మొదట ఇష్టం లేదు. కానీ నీకో కుటుంబం ఉండాలి, మంచి కోడలు ఉంది, మనవాళ్ళు ఉన్నారు, ఇక్కడ నీ జీవితాన్ని గడిపే అంటారు. రిటైర్మెంట్ డబ్బంతా తీసుకుని అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అతను డబ్బంతా కూడా ఖర్చు చేయిస్తాడు కొడుకు. డబ్బు అయిపోయిన తర్వాత కోడలు సరిగ్గా చూడడం మానేస్తుంది. దాంతో విభేదించి నేను తప్పు చేశాను, భగవంతుడు నాకు చక్కటి బుద్ధిని చెప్పించాడని చెప్పి తిరిగి తను మళ్ళీ ఒంటరి జీవితంలోకి వెళ్ళిపోతాడు. పూణేలో ఒక స్లమ్ ఏరియాలో ఉంటూ ఆఫీసర్గా పనిచేసినటువంటి ఆయన ఒక వాచ్మెన్గా కుదురుతాడు. ఒకానొక సందర్భంలో తన ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాడు. మంచిగా బతికినటువంటి బతుకు ఛిద్రమైపోయింది, సంపాదించిందంతా తగలేశాడే కొడుకు,
ఇక నా జీవితం ఎందుకని చెప్పి ఆత్మహత్య చేసుకోవాలని, ఎలా చేసుకోవాలనే ప్లానింగ్ కూడా చేసుకుంటూ ఉంటాడు. ఆ సమయంలోనే తను వాచ్మెన్గా చేస్తున్నటువంటి ఆ లొకాలిటీలో ఉన్నటువంటి ఒక అమ్మాయి వచ్చి బాబా యొక్క ఏకాదశ వచనాలు అతనికి ఇస్తుంది. అది చదివిన తర్వాత ఒక ధైర్యం వస్తుంది. నేను ఇక్కడ పనిచేయడం కంటే కూడా షిరిడీలోకి వెళ్ళి సాఫ్ సఫాయి పనిచేసినా బెటర్ కదా, బాబా చూసుకుంటాడు కదా అని చెప్పి షిరిడీకి వస్తాడు. షిరిడీకి వచ్చి కొద్ది రోజులు ఉన్న తర్వాత ఒక సేవా సమితి వాళ్ళు అతన్ని పిలిచి తమ నిర్వహిస్తున్నటువంటి వృద్ధాశ్రమం ఇన్ఛార్జిగా పనిచేయమని చెప్పంటారు. తను అక్కడ ఉండడమే కాదు, ఎందుకంటే తాను అనాథే కదా, అనాథలను చేరదీయడం బాబా యొక్క ప్రధానమైనటువంటి లక్షణం కదా. అలా చేరదీసి మరికొంతమంది అనాథల యొక్క సంరక్షణను చూసేటువంటి బాధ్యత బాబా అప్పగిస్తారు. ఇప్పుడు వారికి ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా, కాళ్ళకు సమస్య వచ్చినా అతను ఇప్పుడు కూడా ఆ ఆశ్రమ నిర్వహణలో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ తనతోటి వారందరికీ కూడా ఒక మంచి జీవితాన్ని ఇవ్వడానికి వారు నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. అంటే బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత మన జీవితాలు ఖచ్చితంగా మారాల్సిందే. శ్రీ సాయి సచ్చరితలో మనం చదువుకుంటాం అంబడేకర్ కథ. అంబడేకర్ తన నిర్ణయం ప్రకారం మరణిస్తే ఏముండేది? ఏమీ ఉండకపోయేది, కుటుంబానికి అన్యాయం చేసినటువంటి వాడు అయ్యేవాడు. కానీ బాబా అలా కాకుండా అతనికి అక్కల్కోట స్వామి యొక్క చరిత్రను సగనుమేర్ నాయక్ ద్వారా ఇప్పించి అతని జీవితాన్ని ఒక మలుపు తిప్పుతాడు కదా. బాబా ఒక జ్యోతిష్య గ్రంథాన్ని ఇచ్చి పంపిస్తే ఆ జ్యోతిష్య గ్రంథాన్ని అధ్యయనం చేసి గొప్ప జ్యోతిష్యుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తాడు కదా. ఈ విధంగా బాబా మార్గంలోకి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఒక కొత్త జీవితం ఉంటుంది. ఆ కొత్త జీవితం ఏమిటనేటువంటిది మనం అర్థం చేసుకుంటే, బాబా సాహచర్యంలోకి రాకపోయి ఉంటే నా జీవితం ఎంత అంధకారంలో ఉండేది, నేను ఎంత దారుణమైనటువంటి స్థితిలో ఉండేటువంటి వాడిని అనేటువంటిది ప్రతిరోజు మనం గుర్తు చేసుకోవాలి. మనం ఆత్మవంచన చేసుకుంటాం, కానీ బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కొత్త జీవితం లేనటువంటి వారు ఎవరు ఉండరు. బాబా దగ్గరికి వచ్చిన తర్వాత బాబాను అర్థం చేసుకుంటున్న కొద్దీ నీ జీవితంలో ఒక కొత్త శోభ వస్తుంది. ఆ కొత్త శోభ ఏమిటంటే, చాలామంది ఏమనుకుంటారంటే ఐశ్వర్యము, సంపద ఇదంతా అనుకుంటారు. ఆనందము, సద్గురు సహచర్య సుఖము, ఆత్మతృప్తి, ఇవే నీకు అసలైనటువంటి సంపదలు. ఇవి ఖచ్చితంగా బాబాను ఆశ్రయించిన తర్వాత మనకు వస్తాయి. అన్నాసాహెబ్ దబోల్కరు ఇంకేదో కావాలని తప్పించలేదు. ఒక్కసారి తన మనసులో ఉన్నటువంటి కోరికను ఆ చించనీకర్తో చెప్తాడు. బాబా దానికి సమాధానం చెప్తాడు. ముందు నా పని చేయని, ప్రపంచం సుఖమయమవుతుంది, ఉద్యోగం మరలా వస్తుందిలే అంటాడు. కానీ ఉద్యోగం కోసం తర్వాత ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు. తన తపన, తన ఆలోచన అంతా కూడా సచ్చరిత రచనకే వారు వినియోగించారు. దాస్గన్ మహారాజ్ ఏ రోజు బాధపడలేదు. తనకంటే కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ అనేక పలుకుబడి ఉన్నటువంటి స్థానాల్లోకి వెళ్ళారు. ఏ రోజు దాస్గన్ మహారాజ్ బాధపడలేదు. దానికంటే సద్గురు అనుగ్రహించినటువంటిదే ఉత్తమం అని చెప్పి భావించాడు. కాకాసాహెబ్ కళ్ళ ముందు ఏమీ లేనటువంటి వారు ముంబైలో గొప్ప స్థితికి వెళ్ళారు. బాబా సాహచర్యం వల్ల నేను వీటిని కోల్పోయానని చెప్పి ఒక్కరోజు కూడా కాకాసాహెబ్ తన మనసులో కూడా ఆ ఆలోచనను రానివ్వలేదు. అంటే బాబా ఇచ్చేటువంటి జీవితం ఎంత గొప్పది అనేటువంటిది ఆ రోజు భక్తులందరూ కూడా అర్థం చేసుకున్నారు. ఈరోజు కూడా మనం అర్థం చేసుకోవాలి. కొంత సంపద మనకు దూరం కావచ్చు, సమాజంలో ఇతరుల కంటే మనం కొంచెం తక్కువగా ఉండవచ్చు లౌకికంగా. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వారికంటే ఉన్నత స్థితిలో మనం సద్గురువు వద్ద ఉన్నామనేటువంటి విషయాన్ని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. మనం లేమితనంతో బాధపడుతున్నాం అనేటువంటి దాన్ని ఎప్పుడూ కూడా మనసులోకి రానియకూడదు. ఐశ్వర్యాన్ని అనుగ్రహించి అష్టసిద్ధులు కలిగి ఉన్నటువంటి శ్రీ సాయి మహారాజ్ మనకు తోడు ఉండగా నువ్వు బికారి ఎలా అవుతావు? ఇతరుల కంటే నువ్వు తక్కువ ఎలా అవుతావు? నీ మహారాజ్ దగ్గర అంత అష్టసిద్ధులే అక్కడ కూర్చొని ఉంటే, స్థిరంగా ఉంటే, అటువంటి సద్గురువును ఆశ్రయించినటువంటి నువ్వు ఖచ్చితంగా నీవు కూడా సంపన్నుడివే. చేతిలో డబ్బులు గలగలలాడితే సంపన్నత్వం రాదు. సంస్కారం పెరిగితే, నీలో ఆత్మాభిమానం అనేటువంటిది వృద్ధి చెందితే అప్పుడు అది అసలైనటువంటి సంపద. కాబట్టి మనందరము కూడా సద్గురు సాహచర్యంలో ఉన్నందుకు సంతోషించాలి. మన జీవితం ఈరోజు ఇలా ఉండడానికి
ఇలా అంటే అది లేమితనం కావచ్చు, లేకపోతే ఇతరుల కంటే స్థాయి తక్కువ కావచ్చు. ఇలా ఉండడానికి కూడా నా సద్గురువు యొక్క అనుగ్రహమే అనేటువంటి దాన్ని ధైర్యంగా మనం చెప్పగలగాలి. అప్పుడే మనం నిజమైనటువంటి సాయి మహారాజ్ భక్తులుగా మనం ఉంటాం. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. సాయి గురుకులం సత్సంగ మందిర భూదాన సేవ భవిష్యత్ తరానికి సాయి అమృత ధారను అందించే సాయి సత్సంగ మందిర నిర్మాణం. సాయి గురుకులం ప్రపంచంలోనే తొలి సాయి సత్సంగ పాఠశాల. సాయి తత్వ మాధుర్యాన్ని 10 ఏళ్లుగా భక్తలోకానికి అందిస్తున్న సాయి టీవీ తలపెట్టిన మహాపుణ్య కార్యం. సాయి గురుకులం సత్సంగ మందిర భూదాన సేవలో భాగస్వాములై భవిష్యత్ తరానికి సాయి ప్రేమను అందించండి. భూదాన సేవా దక్షిణ 1 చదరపు గజానికి 35,000, అరగజానికి 17,500, 3 చదరపు అడుగులకు 11,000, కనీస దక్షిణ 5,116 చెల్లించి భవిష్యత్ సాయి తత్వ సంపదను అందించే ఈ మహాయజ్ఞంలో భాగస్వాములవ్వండి. మీ ప్రేమపూర్వక దక్షిణ డిసెంబర్ 31 లోపు చెల్లించి భూదాన సేవ పరిపూర్ణమయ్యేలా సహకరించగలరని విజ్ఞప్తి. భూదాన సేవా దక్షిణను ఆన్లైన్ ద్వారా 9001008429 లేదా 9848614440 నెంబర్లకు సమర్పించండి. వివరాల కోసం సాయి గురుకులం, సాయి టీవీ, హైదరాబాద్ 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సంప్రదించండి. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.